హలో 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 సార్. హలో హలో చెప్పమ్మా. కాదు సార్, నేను హాస్పిటల్ బాగాలేక అందరూ ఆటోలు వేసి పంపిస్తే కనీసం రెస్పాన్స్ కూడా లేదు కదా సార్ హాస్పిటల్లో. ఎక్కడమ్మా? మన హాస్పిటల్లో సార్. హాస్పిటలా? గవర్నమెంట్ హాస్పిటల్ కాదు సార్, మన హాస్పిటల్కి తీసుకొచ్చినారు నాకు బాగాలేకోకుంటే. ఏంటి సార్ ఇట్లా లాస్ట్ అప్పుడు నాకు బాగాలేకోకుంటే ఆస్తమా ఎక్కువైపోయి హాస్పిటల్ తీసుకొచ్చినారు గల్లీలో వాళ్ళు. కనీసం అక్కడ మేడం కి పిలిచండి అని చెప్పంటే ఒక్కటి రాలేదు కదా సార్. ఇంకా చచ్చిపోయినా కూడా అంతే కదా. ఇప్పుడు జస్ట్ సార్ హాఫ్ అన్ అవర్ ముందు సార్, హాఫ్ అన్ అవర్ ముందు సార్. మన దగ్గర లేదమ్మా, అది ఆస్తమాకు చూడరమ్మా. నీకు అప్పుడు కూడా చెప్పినా నేను. చేతగాని వైద్యం చేయమంటే ఎట్లా చేస్తుంది చెప్పు? చేతగాని వైద్యం అని కాదు, కనీసం ఆక్సిజన్ అన్నా పెట్టచ్చు కదా. మీకేమంటే నేను ట్రీట్మెంట్ చేయమని చెప్తున్నానా? ఆమెమో కాన్పులు చేసే డాక్టర్, ఇంకొక ఆయనేమో ఎముకల డాక్టరే మాకుండేది. కరెక్టే సార్, లేరు. ఆక్సిజన్ అన్నా పెట్టచ్చు కదా మీరు. లేదా మాకు మా చేత కాదని చెప్పి పంపించచ్చు కదా. మళ్ళీ అమౌంట్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది తీసుకున్నారా మరి? ట్రీట్మెంట్ ఇవ్వకుండా తీసుకున్నారు. ఒక్క ఇంజక్షన్ కేసు 300 లాక్కున్నారు. ఒకే ఒక ఇంజక్షన్ తీసుకున్నాను. నేను తీసుకోకుండా ఊరికే చెప్తానా సార్? నేను వేలు ఖర్చు పెట్టుకుంటే దాన్ని పార్టీ గురించి నీకు 300కి నేను అబద్ధం చెప్తానా? నాకు అంత అవసరమా? పైకి పోయి చెప్పేసి వస్తే కూడా రెస్పాన్స్ లేదు. ఇంకా ఫోన్ చేస్తే ఏం లిఫ్ట్ చేస్తారు సార్? మీరు ఏం చేస్తారు చెప్పండి. నాకెప్పుడు చెప్పినావు? పైకి పోయి మేడం కి ఆమె నర్సును ఎవరో ఉన్నారు, వాళ్ళకి చెప్తే కూడా మేడం అసలు ఎవరు రాలేదు. మళ్ళీ కింద వచ్చేసేసి ఎవరో ఇంకా ఆస్తమా ఎక్కువ అయిపోయిందని ఫయాజ్ అన్న పంపించినాడు పిల్లలని. ఫయాజ్ అన్న పంపిస్తే ఒక్క ఇంజక్షన్ వేసినాడు. ఒక్క ఇంజక్షన్ వేసిన తర్వాత మళ్ళీ నేను తిప్పేంద్ర నాయక్ దగ్గర పిలిచబోండి అని చెప్పి అన్నారు. సరేలే అని చెప్పి అన్నలు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం తగ్గిన తర్వాత నేను ఇన్హేలర్ కొట్టుకున్నాను. అది తగ్గిన తర్వాత ఒక ఇంజక్షన్ వేసేసి 300 అమౌంట్ కట్టండి అని చెప్పాను. మీకు అమౌంట్ మీకున్నారు. నేను డబ్బుల గురించి ఎప్పుడు బాధపడినా, నా డబ్బులే పోతాది. ఒకరేంది నాకు ఇచ్చేదిలే కానీ అట్లా కాదు. కనీసం నేను పార్టీ గురించి అంత కష్టపడితే కూడా ప్రిఫరెన్స్ లేదు కదా సార్ మాకి. హాస్పిటల్లో ఎట్లా తెలుస్తారమ్మా నువ్వు పార్టీ గిర్టీ అంటావు? నాకు అర్థం కాదు. హాస్పిటల్ వాళ్ళకి ఏం తెలుస్తుంది నువ్వు ఎవరో? చెప్తున్నారు సార్, వాళ్ళు చెప్తున్నారు. కదమ్మా, నువ్వు హాస్పిటల్కి పోయి నువ్వు పేషెంట్ పోయినట్టు హాస్పిటల్ పేషెంట్ పోయినావు. ఇది రెండోసారి తెలుస్తుందా? ఆడ వార్డులో అందరూ ఉంచుతున్నారు. సిగ్గులేదు నాకు అనేసి నీకు చెప్పినారు కదా సార్. వాళ్ళు చెప్తుంటే కూడా అర్థం చేసుకోకుండా అమౌంట్ అని చెప్పని అడిగితే మేము ఇవ్వమా వాళ్ళకి? ఫస్ట్ అమౌంట్ పెట్టండి అని చెప్పని మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తారా? నువ్వు పోయి నాకన్నా చెప్పుండాలా? ముందు కూడా ఒకసారి చెప్పినా నువ్వు రావద్దమ్మా ఈ హాస్పిటల్ కు అని కూడా చెప్పినా నీకు. మళ్ళీ ఎందుకు వచ్చావు సార్? బుద్ధి లేక తీసుకొచ్చినారు సార్. రావద్దని నువ్వు ఉంచుతుంటే మేము అడక తినే వాళ్ళు కాదు రావడానికి. నేను ఇట్లా లక్షల బాధ్యత చూపించుకుంటే కెపాసిటీ నాకు ఉంది. మా నాయన కానీ కోట్లు పెట్టి సంపాదించి మా నాయన కోట్లు పెట్టైనా నీకు ట్రీట్మెంట్ చేస్తాడు. అంత కెపాసిటీ ఉంది. కాదు సార్, నువ్వు అందరినీ చెప్పినట్లు నాకు చెప్పొద్దు. నువ్వు పార్టీ నాకు ఏం తెగలేక పార్టీ. నేను జగన్ చూసి మర్యాద ఇస్తున్నాను పార్టీకి గురించి. నువ్వేం చెప్తున్నావు సార్? నువ్వేం చెప్తున్నావు? నువ్వు రావద్దు హాస్పిటల్ కి అని చెప్పండి అంటే వాళ్ళకి తీసుకొచ్చినారు మీ హాస్పిటల్ కి. మీ హాస్పిటల్ అని తెలిసింటే నేను తీసుకునే వచ్చేదాన్ని కాదు. నాకు అసలు మైండ్ పని చేయదు. నాకు ఆస్తమా స్టార్ట్ అయితే కదా మైండ్ పని చేయదు. వాళ్ళు తీసుకొచ్చిన దానికి నేనేం చేయాలో చెప్పు. పోనీ తీసుకొచ్చినారు, ఆక్సిజన్ అని పెట్టి ఫాస్ట్ రికవర్ అవుతుంది. అంతకుముందు ఉషారాణి మేడము నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆక్సిజన్ పెట్టింది. ఇప్పుడు అది కూడా లేకోకుండా ఫస్ట్ డబ్బులు కట్టండి ట్రీట్మెంట్ చేస్తామని చెప్పని మాట్లాడేసేసి సరేలేండి డబ్బులు కట్టినాక ఒకే ఒక ఇంజక్షన్ వేస్తున్నారు. నువ్వు సిగ్గు లేకోకుండా రావద్దు అని చెప్పని మాకు చెప్తుంటే మేము సిగ్గు లేకోకుండా రావడానికి నీ హాస్పిటల్ కాదు సార్. ఇంకా 1,70,000 ఉన్నాయి. నేను అనంతపూర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా. గెజలేక నీ హాస్పిటల్కి వచ్చినా నువ్వు అనుకోవద్దు సార్. చెప్పండి. ఆస్తమాకు ఈ హాస్పిటల్ చూడమ్మా. ఎవరికి డాక్టర్లు ఆ జబ్బు గురించి చేసేవాళ్ళు లేరాడా? కాన్పుల్ కేసు అయితే చూస్తుంది. కరెక్టే సార్ మీరు చెప్పేది. చూడలేరు వాళ్ళు. అది కరెక్టే. ఇంతకు ముందు నాకు ఆక్సిజన్ పెట్టినారు. అట్లా పెట్టిందే నాకు ఫాస్ట్ రికవర్ అయ్యేది కదా. నువ్వు నా హాస్పిటల్ కి ఎవరు రమ్మంటారు అని చెప్పని మాట్లాడితే చెప్తాండేది నీకు. వాళ్ళకి చేత కాదు ఆక్సిజన్ ఎప్పుడు పెట్టాలా, ఏ ఇంజక్షన్ వేయాలా, ఏం పెట్టాలనేది తెలిస్తే కదా.
అట్లాంటప్పుడు పంపించేయాలి కదా సార్. పంపించేసినారు కదా, నేను వెళ్ళిపోమన్నారు కదా. వాళ్ళు డబ్బులు తీసుకొని ఒక ఇంజక్షన్ వేసి ఇంకా తీసుకోండి అని చెప్పన్నారు. కాదు, ఎమర్జెన్సీ ఏదో ఒకటి ఏమని చెప్పింటారు, వేస్తుంటారు వాళ్ళు. నాకు ఫాస్ట్ రిలీఫ్ ఆక్సిజన్ నేను చెప్తున్నా వాళ్ళు నాకు మైండ్ పని చేయకోకుండా నేను గమ్మని ఎట్లని మాట్లాడితే బ్రీతింగ్ వస్తుందనే ఉద్దేశంతో నేను గమ్మని ఉండిపోయినా. నువ్వు నా హాస్పిటల్ రావద్దని చెప్పని అనద్దు సార్. నేను అంత గట్టిలాగా నీ దగ్గరికి రాలే. నీ దగ్గర నేనేమన్నా డబ్బులు తీసుకుంటున్నానా? పార్టీ గురించి కష్టపడుతున్నాను, డబ్బులు ఏమన్నా తీసుకున్నానా? డబ్బులు కాసిస్తున్నానా నేనేమన్నా? మా నాయన నీకు అప్పుడే ఒకసారి వార్నింగ్ ఇచ్చినాడు ఫోన్ చేసి, ఈసారి మళ్ళీ ఫోన్ చేపిస్తా, జగన్ అన్నతో నీకు ఫోన్ చేపిస్తా చూడు. ఇట్లా చేస్తేనే నీకు లేకపోతే నువ్వెట్లా చెప్తావు? నేను చెప్పేది వినమ్మా, ఈ హాస్పిటల్లో ఆత్మహత్య చూడలేరు. నీకు ఏదైనా ఈసారి ప్రాబ్లం అయితే తిప్పేంది వినాయక్ సార్ దగ్గరకు, గవర్నమెంట్ హాస్పిటల్ కో సిగ్గు లేకోకుండా ఇంకా నీ దగ్గరకు వస్తే నాకు ఎవడైనా కానీ సిగ్గు లేకోకుండా నీ దగ్గరకు వచ్చేది. నేను డబ్బులు ఇట్లా లక్షలు లంచం పార్దంగి చూపించుకుంటా అంత కెపాసిటీ నాకు ఉంది. ఇంకా నీ రికమెండేషన్ కానీ నీ దగ్గరకు రావడం కానీ జరిగితే చెప్పు తీసుకొని కొట్టు నువ్వు. అంత 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 బతికి మాలిన బతుకు నేను బతకలేదు సార్. సరే సరే ఓకే.